ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. లాస్ట్ అన్న అనౌన్స్మెంట్ షేర్ చేసిన తర్వాత నేను అది చూడంగానే ఓకే లాస్ట్ టైము స్టార్ట్ చేస్తా అనేసి అనేది స్టార్ట్ చేసినట్టున్నారు అన్నయ్య, మనము అటెండ్ అవుదామనేసి అని అనుకున్నా. పడిపోయి నేను మర్చిపోయినా. 4 o'clockకి నాకు ఇంటి నుంచి కాల్ వచ్చింది. యాక్చువల్గా 1 month బ్యాక్ అన్నయ్య 5 months బ్యాక్ సేమ్ ఇష్యూ, హార్ట్ అటాక్తో చనిపోయారు. సేమ్ ఇష్యూ మమ్మీకి వచ్చింది. ఇప్పుడు ఫోన్ వచ్చింది వెంటనే 4 o'clockకి, ఇట్లా బాగాలేదు అమ్మకి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అనేసి. ఓకే తీసుకెళ్ళాను, నేను ఫోన్ లిఫ్ట్ చేసి ఆన్సర్ చేశాను. తర్వాత మళ్ళీ ఒక 1/2 hourకి నాకు మళ్ళీ కాల్ వచ్చింది, ఇక్కడ సెట్ అవ్వదు, వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి ఈసీజీ అవన్నీ తీయాలి అనేసి అని అన్నారు. నేను వెంటనే అన్నయ్యకి మెసేజ్ పెట్టిన, గ్రూప్లో అది మెసేజ్ పెట్టిన. అన్నయ్య ప్రేయర్లోకి నాకు లింక్ పంపించినాడు. నేను వాళ్ళు ఇంకా వెళ్తున్నారు, ఇంకా హాస్పిటల్కి ఈసీజీ అది తీపించుకొని ప్రజెంట్ ఉన్న హాస్పిటల్లో సెలైన్ అది పెట్టినారంట. ఆ సెలైన్ అది అయిపోయేదాకా స్టార్ట్ అవుతామనేసి అని అన్నారు. సెలైన్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్టార్ట్ అయినారు, నేను ఇంకా ప్రేయర్లోనే ఉన్నాను. అంటే సండే లాస్ట్ వీక్ కూడా అన్నయ్య చెప్పారు. ఏమన్నానంటే ఆ రోజు నేను మార్నింగే విన్నాను అనమాట, బస్సులో వెళ్తూ ఆఫీస్కి వెళ్తూ విన్నాను అనమాట. నాకు అది మైండ్లో అట్లా ఉండిపోయింది. ఏమన్నానంటే సైతాన్ ఎట్లా చేసేదంటే నువ్వేదన్నా అది దేవుడేమో నువ్వేదన్నా కార్యం అది దేవుడు ఇట్లా ఏదన్నా పాలు పంచుకునేటప్పుడు అన్న వాళ్ళతోటి ఏదో ఒక కార్యం చెడు కార్యం ఇంట్లో చేస్తారు. అంటే ఎవరైనా మీ మమ్మీ ఎవరొకరు చనిపోతారు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, దేవుడితో ఉండి అది చనిపోయిన వ్యక్తిని లేపడానికి నువ్వు ప్రేయర్ చేయాలి, అది దేవుడు నీకు నేర్పుతాడు అనేసి అని అన్నాడు. నాకు ఆ మాట గుర్తొచ్చి ఇంకా నేను వాళ్ళకి ఫాలోఅప్ చేయడం అనేది ఆపేసి ఇంకా నేను ప్రేయర్లోనే ఉన్నాను. నేను స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పటికి ప్రేయర్ అయిపోయింది బస్సులోనే. అన్నయ్యకి మెసేజ్ చేసినప్పుడు అన్నయ్య ప్రేయర్ చేశారు ప్రేయర్లోనే. నేను ఇంటికి వెళ్ళి కాలు కడుక్కుని వెంటనే వెళ్ళి ప్రేయర్లో కూర్చొని ఓన్లీ నేను అనౌన్స్మెంట్ ప్రేయర్ చేసి నువ్వు ఖచ్చితంగా నా పట్ల కార్యం చేయాలి అనేసి నేను ప్రేయర్ చేసిన తర్వాత కొద్దిసేపటికి అన్నయ్య అమ్మ హీల్ అయిపోయిందమ్మా అనేసి మెసేజ్ పెట్టారు. అప్పటికి వెంటనే నాకు కాల్ వచ్చింది, నార్మల్ అన్నయ్య అంతా రిపోర్ట్లు ఇమ్మీడియట్లీ ఇప్పుడే ఇంటికి పంపించేస్తున్నారు అనేసి. దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. ఇంతకుముందు కూడా అన్నయ్య నాకు పట్ల నేను ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా అన్నయ్యకి పర్సనల్గా కాల్ చేసి అన్న నాకు ఇది ఉండింది అనేసి అని అంటే ప్రేయర్ చేస్తారు, వెంటనే నాకు అది నెరవేరుస్తుంది అట్లా. సో అందుకోసం అన్నయ్య నా పట్ల చాలా కార్యాలు చేసినాడు దేవుడు.